చిన్న వయసులోనే ప్రేమ ప్రేమ గవర్నమెంట్ ఒక ఏజ్ ఇచ్చింది, ఆ ఏజ్కి దాటకుండానే ప్రేమ ప్రేమను అడుగుతాను. ఏటి ప్రేమ? ప్రేమ అంటే పార్కా? ప్రేమ అంటే బీచా? ప్రేమ అంటే కాలేజీలు ఎగ్గొట్టి తిరగడమా? ప్రేమ అంటే తెలీదు. ప్రేమ అంటే ఏదో అంతే, దానికి అర్థాలు తెలియవు, ఏమి తెలియకుండా ప్రేమనగానే ఆ కోరికలు లేదా ఆ వయసులో ఆ పెళ్ళేదానికి అల్టిమేట్ ఎండింగ్ అనుకుంటున్నాం. పెళ్లి చేసుకున్నాం. అడుగుతున్నాను, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే, చిన్న వయసులోనే గర్భాలు దాడిస్తే, చిన్న వయసులోనే మీకు డెలివరీలు జరిగితే, నేను ఒక అన్నలా చెప్తున్నాను, చిన్న వయసులో మీకు డెలివరీలు జరిగితే ఏమవుద్ది? షుగర్లు వచ్చేస్తాయి. ఏమనుకుంటున్నారు? హెల్త్ కండిషన్ తేడా వచ్చేస్తుంది. మీ గర్భాలు ఉడికిపోతాయి. మీకు భార్యడి కాలం బతకాల్సిన మీరు చిన్న వయసులోని రోగాలు, బీపీలు, షుగర్లు, కాళ్ళు వాపు, కీళ్ళ వాపు, భయంకరమైనది. మీకు ఆరోగ్యం లేక, ఆ పుట్టిన బిడ్డకి ఆరోగ్యం లేక, చివరికి మీకు పుట్టిన బిడ్డ నీరసించి ఏమైపోతాడు చెప్పండి. ప్రేమ అంటే ఏం ప్రేమ? అది దానికి ఒక సమయం ఉంది. నువ్వు ప్రేమించట్లేదు, కానీ ఆ ప్రేమకు ఒక జోన్ ఉంది. ఆ జోన్ ఏంటి చెప్పిన? మ్యారేజ్ అన్నారు. అమ్మ నాన్న చెప్పిన వారిని ఎవరినైనా చూసి చేసుకోండి. అమ్మ నాన్న చూసిన అమ్మాయిని చూసి చేసుకో, అప్పుడు లవ్ చేయి. చచ్చిపోయే వరకు లవ్ చేయి ఆవిడ్ని, చనిపోయే వరకు లవ్ చేయి ఆయన్ని. పెళ్ళిలో ఉంది లవ్, పెళ్ళి బయట లేదు లవ్. మీరు పెళ్ళికి బయటే వయసుకు మించి ఇలా ఉంటేనే అడుగుతున్నాను, మీకు గౌరవం అనిపించుకోదు. నెక్స్ట్, మీ తల్లిదండ్రులకి గౌరవం అంటే, తండ్రుల కుమారులు వృద్ధులకు కిరీటం. అంటే మీ పెద్దోళ్ళందరికీ మీరు ఎలా ఉండాలట? చక్కగా పాటలు పాడుతుందండి ఎవరండి ఆ బంగారు తల్లి అంటే, చక్కగా బైబిల్ చదువుతుంది ఎవరండి ఆ బంగారు తల్లి, చక్కగా ఎంత పద్ధతిగా ఉంటుందండి. ఇలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలండి. ఎవరండి ఆ అమ్మాయి అంటే, మా తల్లి అండి అని ఎంత గౌరవంగా చెప్పుకుంటారండి. ఎవరండి అబ్బాయి చక్కగా చదువుకుంటాడు, ఒక లైఫ్లో ఒక గోల్ ఉంది ఆ అబ్బాయికి, చక్కగా దైవికమైన కార్యాల్లో సేవకులకు అనుకూలంగా ఉంటాడు. ఎవరి మగబిడ్డ అన్నప్పుడు మా కొడుకేనండి అని చెప్పుకున్నప్పుడు ఎంత గౌరవం ఉంటుందండి. తల్లిదండ్రులకి కిరీటాలు ఎప్పుడు వస్తాయంటే బైబిల్ చెప్తుంది, ఇదిగో మీ ప్రవర్తన వాళ్ళకి కిరీటంగా ఉండాలి. మీ యొక్క వ్యక్తిగత జీవితం వాళ్ళకి కిరీటంగా ఉండాలి. అలా లేదో నేను మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి వికారం పుట్టించి, తల్లిదండ్రులను ఎదిరించి, తల్లిదండ్రులకి గౌరవపదంగా లేని వారి కొడుకులు కూతుర్ల జీవితాలు ఆయుస్సు తగ్గిపోతాయి. బైబిల్లో ఉంది తెలుసా? అది క్రొత్త నిబంధనలో కూడా కోట్ చేశాడు తెలుసా?